గత ప్రభుత్వంలో నిర్మించిన ఋషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది అందరి కోరిక అని బీజేపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఋషికొండ భవనాలను మ్యూజియంగా మార్చాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రతినిధులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం కూడా మ్యూజియంగా మారిస్తే మంచిదని తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ భవనాల నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. గురుగారు మీరు లెక్కండి. నమస్కారం. ఈరోజు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము, వారు ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ని పబ్లిక్ మ్యూజియంగా, అంటే విశాఖ మ్యూజియంగా, మన రాష్ట్ర మ్యూజియంగా, అట్లాగే తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది, బావికొండ ఉంది, అట్లాగే మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిదిద్దిన బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి అక్కడ. అట్లాగే పావురాళ్ళ కొండ అనేది కూడా ఉంది. బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దాని మూలంగా ఇక్కడ కూడా ఆ బిల్డింగ్స్లో ఒక పార్ట్ 2లో ఈ బుద్ధిస్ట్కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం గురించి రావటం జరిగింది. వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది. తప్పని